శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో పిండి దీపాలను పగుళ్ళు రాకుండా పర్ఫెక్ట్గా తయారు చేయడం ఒక కళ. పిండి దీపాలు తయారు చేయడానికి ఒక గిన్నెలో బియ్య పిండిని తీసుకోవాలి. అందులో తరిగిన బెల్లం ముక్కలు మరియు బాగా పండిన అరటిపండు ముక్కలు వేయాలి. తర్వాత కొద్దిగా ఆవు నెయ్యి మరియు తగినన్ని ఆవు పాలు పోసి పిండిని చపాతీ ముద్దలా గట్టిగా మృదువుగా కలుపుకోవాలి. పిండి కలుపుకోవడానికి నీళ్లకు బదులుగా పాలను వాడడం వల్ల దీపాలు చాలా మృదువుగా వస్తాయి మరియు వెలిగించినప్పుడు వేడికి పగుళ్ళు రావు. కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ప్రతి ఉండను ఒక చిన్న గ్లాసులో పెట్టి చపాతీ కర్ర సహాయంతో మధ్యలో గుంటలా చేసి దీపం ఆకృతికి వచ్చేలా చేయాలి. ఇలా చేయడం వల్ల దీపాలు అన్నీ ఒకే పరిమాణంలో అందంగా వస్తాయి. చివరగా దీపాలపై కుంకుమ, పసుపుతో స్వామివారి నామాలు లేదా బొట్టు పెట్టి అలంకరించుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత దీపాలు కొండెక్కాక ఆ పిండి దీపాలను పారవేయకూడదు. ఈ దీపాలను బియ్యపిండి, బెల్లం, అరటి పండుతో చేస్తారు కాబట్టి పూజ తర్వాత వీటిని ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ తీసుకోవచ్చు. లేదా ఆ దీపాలను నెయ్యితో వెలిగించి ఉంటే గోమాతకు తినిపించడం చాలా మంచిది. ఒకవేళ నువ్వుల నూనెతో వెలిగిస్తే ఆ దీపాలను వాటర్లో కలిపి పారే నీటిలో కానీ లేదా ఎవరూ తొక్కని ఏదైనా చెట్టు మొదట్లో కానీ పోయాలి. కానీ పొరపాటున కూడా ఈ దీపాలను పారవేయకూడదు లేదా చెత్తలో వేయకూడదు. ఎందుకంటే అవి స్వామివారి జ్యోతిని వెలిగించిన అత్యంత పవిత్రమైన ప్రమిదలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.